అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే స్వరప్రసాదను. నేను మీకు ఈ వీడియోలో ఇంట్లో ఉన్న పెద్దలకు అనేది అంటే తల్లిదండ్రులకి పాదాలు నమస్కారం చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉందండి ఆచారం. నేను ఇటీవల ఒక చోటకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో అతను కొడుకు బయటికి వెళ్తా తల్లిదండ్రులకి నా పాదాలు నమస్కారం చేసుకొని వెళ్ళాడు. తర్వాత నేను ఇప్పుడు ఉన్న వీడియోలో కూడా సమాచారం అనేది మీకు తెలియజేస్తాను. పెద్దల పాదాలకు నమస్కరించడం హిందూ సాంప్రదాయం. ఉదయాన్నే ఈ సాంప్రదాయాన్ని పాటించడం వల్ల శక్తి ప్రసాదిస్తుందని, జ్ఞానం కలుగుతుందని, కీర్తి దక్కుతుందని ఋషుల పరిశీలన అనేది తేలింది. పెద్దల ఆశీస్సులు విజయవంతంగా ముందుకు నడిపిస్తాయని వేదాలనేవి సూచిస్తున్నాయి. ముందుకు వంగి మోకాళ్ళపై కూర్చొని నమస్కరించడం అనేది పంచాంగ ప్రణామం. దేవాలయాల్లో ఆధ్యాత్మిక గురువుల పాదాల వద్ద భక్తుల శిరస్సు ఉంచి మొక్కడం సాష్టాంగ నమస్కారం. ఇలా అవకాశం ఉన్నవారు కనీసం డైలీ చేయకపోయినా వాళ్ళ పుట్టినరోజులకు కానీ పండగ రోజుల్లో కానీ తల్లిదండ్రుల ఆశీర్వాద అవకాశం ఉన్నవారు చేస్తే వచ్చిన దండగేం లేదండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారు అనేది మన వాళ్ళ పిల్లలు పెంచే టైంలో తెలుస్తుంది, మనం చెప్పక్కర్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నవారు నమస్కారం చేసుకోవచ్చు తల్లిదండ్రులకి. అలా కుదరని రోజున వారానికి ఒక్క రోజైనా మంచి రోజున అలాగా పండగ రోజుల్లో తల్లిదండ్రులు నమస్కారం చేసుకుని సృష్టిలో పిల్లలకి మంచి కోరుకునే వాళ్ళలో ప్రప్రథమంగా ఉండేవారు తల్లి, తండ్రి, నాయనమ్మలు, తాతయ్యలు అందరూ కూడా ఉంటారు. ఫస్ట్ వాళ్ళందరూ పైకి కనపడతారు, మాట్లాడుతుంటారు. కనపడకుండా పిల్లల గురించి ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులు పిల్లల గురించి. అది నా అనుభవం. ఎంతోమంది నేను ఇక్కడ తెలుసుకున్న విషయం అన్నమాట. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.